మెగా ఫ్యామిలీలో ఏ హీరో ఒక రికార్డు సృష్టించినా కూడా మెగా అభిమానులు అందరూ పండగ చేసుకునేవారు సార్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంది. పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకంగా వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశాడు అనే ఒక భావన మెగాభిమానుల్లో బలంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతుంది. అది రాంగ్ అని అంటున్నాను నేను. ఇక్కడ మెగా అభిమానులకి కాదు, చిరంజీవి మెగా అభిమానులకి అభిమాని కాదు కదా. చిరంజీవి తెలుగువారు 10 కోట్ల మంది తెలుగువారు గర్వించదగ్గ నటుడు. పవన్ కళ్యాణ్ కోట్లాది తెలుగువారు అభిమానించిన నటుడు. రాజకీయాలు ఏవైనా ఉండండి, పవన్ కళ్యాణ్ ఏ పార్టీలో ఉండొచ్చు, ఇంకో పార్టీలో ఉండొచ్చు. రాజకీయాలు మనం నటులుగా చూడాలి, రాజకీయాలుగా చూడాలి. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. రాజకీయపరమైన అభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు. మీకు రజనీకాంత్ ప్రో బీజేపీ అట్లంటే, కమల్ హాసన్ మై కలర్ ఇస్ నాట్ సాఫ్రన్ అన్నాడు. నో క్వశ్చన్ మై కలర్ విల్ నెవర్ బి ఏ సాఫ్రన్ అన్నాడు. అంత క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు కమల్ హాసన్. మీకు దళపతి విజయ్ క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు. చాలా జిఎస్టీ పైన, మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన విజయ్ చాలా క్లియర్గా యాంటీ బీజేపీ పొజిషన్ తీసుకున్నాడు. మీకు ఇలా ప్రో బీజేపీ ఉండొచ్చు, యాంటీ బీజేపీ ఉండొచ్చు, ప్రో ఈ పార్టీ ఆ పార్టీ ఉండొచ్చు. దయచేసి వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ దాట్. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు వారికి గుర్తింపును అందరము ఆస్వాదించాలి. ఇందులో ప్రాంతాలు, కులాలు, కుటుంబాలు దాటాలి అనేది అదే. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచింది. మన వాళ్ళు మామూలు విషయం కాదు, హాలీవుడ్ స్థాయిలో అది ఇంపాక్ట్ క్రియేట్. మన రాజమౌళి ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక రైజింగ్ స్టార్గా ప్రపంచం గర్వించదగే సినిమా డైరెక్టర్లకు కూడా మెచ్చుకున్నారు. అది మన గర్వకారణం కదా. ఆ మాటకిస్తే తెలుగునే కాదు, భారతీయ సినిమా అచీవ్ చేసినా మనం గర్వపడాలి. అది రజనీకాంత్ కావచ్చు, అది షారుఖ్ ఖాన్ కావచ్చు, అది ఎవరైనా అక్షయ్ కుమార్ కావచ్చు. మనం ముందు భారతీయులం, తర్వాత తెలుగు వాళ్ళం, తర్వాతనే మిగతా ఐడెంటిటీస్. అందువల్ల ఈ సంకుచితమైన, కుస్థితమైన నారో పెరొక్యల్ ఐడెంటిటీస్, ఆ మాటకొస్తే కళకు దేశము అనే ఎల్లలు కూడా లేవు. కళ విశ్వనరుడు, జాషువా భాషలో చెప్పాలంటే కళను ఆస్వాదించేటప్పుడు విశ్వనరుడుగా ఉండాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ గొప్పగా ఆడినా, గొప్పగా నటించినా, గొప్పగా కళా ప్రదర్శన చేసినా దాన్ని గర్వించాలి, ఆహ్వానించాలి. కనీసం మన దేశం, మన రాష్ట్రం, మన భాష అన్నప్పుడు ఇవే నేరం కాదు. ఇప్పుడు మనం తెలుగువారిగా మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అంటే మన కమల్ హాసన్ కాకుండా పోతాడా, మన రజనీకాంత్ కాకుండా పోతాడా, మన షారుఖ్ ఖాన్ కాకుండా పోతాడా? కానీ డెఫినెట్గా మన రజనీకాంత్, మన షారుఖ్ ఖాన్ అంటూనే మన అల్లు అర్జున్, మన ప్రభాస్ అన్నప్పుడు ఆ భాషాపరమైన అభిమానం ఉండాలి కూడా. అది డెమోక్రటిక్. ఇంకా కిందికి వెళ్ళి మా కులం వాడా. సో మన సమాజంలో ఈ కుస్థిత, సంకుచిత భావాలను దాటి మానవుడు ఎదగాలి. అందుకే గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఈ రకమైన ఈ సంకుచిత భావాలను దాటి మనం వెళ్ళాలి అని చెప్తారు. అందువల్ల అవన్నీ మనము ఆ దశ దాటిపోవాలనేది నా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ నారో డొమెస్టిక్ వాల్స్. ఇలా అజ్ఞానపు అంధకారాలను ఛేదించుకుంటూ ఈ సంకుచితమైన భావజాల బందీలుగా కాకుండా తెలుగువారు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా, భారతీయుడు ఎక్కడ ఏ రూపంలో విజయం సాధించినా గర్వించేటువంటి తెలుగుదనం, చక్కటి తెలుగుదనం, ఒక దేశభక్తియుతమైన భావం, అన్నిటికీ మించి విశ్వకళా ప్రేమికుడిగా కళకు, కళాకారునికి ఎక్కడ గుర్తింపు వచ్చినా దాన్ని ఆనందించేటువంటి కళా తృష్ణ మనలో ఉండాలి. మనం ఇంకా సంకుచితంగా ఉంటాం, నేను ఊబిలో కూరుకుపోతానంటే ఐ పిటీ దెమ్. వాళ్ళకి వదిలేయాలి, మనం ఏం చేయలేం కదా.